హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని విషయంలో అసలు ఏం జరుగుతుంది? 4 బెయిల్స్ అయితే ఆయనకు వచ్చేస్తాయి. ఇక రేపే బయటకు వచ్చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ సిఐడి వాళ్ళు రంగంలోకి దిగి పీటీ వారెంట్ వేశారు. మళ్ళీ కూడా 14 డేస్ మెజిస్ట్రేట్ అయితే రిమాండ్కి అయితే పంపించడం జరుగుతుంది. అంటే ఈయన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఈయన మహిళల పైన చేసిన కామెంట్స్ కి ఇది చాలా తక్కువ అనుకో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అండ్ వైసీపీ వైపు నుంచి ఈ విధంగా జైలు నుంచి జైలుకి తిప్పుతున్నారు. ఇది కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇలాగే వ్యవహరిస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు పోసాని విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు, మరి ఏం జరిగే అవకాశం ఉంది, ఆయన అసలు బయటకు వస్తారా రారా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారికి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, పోసాని జైలు నుంచి జైలుకు తిరగడం మనం చూస్తున్నాం. ఎన్నో కేసులు ఆయన మీద నమోదయ్యాయి. అంటే ఆయన నోటి దూలకి ఇది తక్కువే అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మేడం, అసలు పోసాని విషయంలో ఏం జరుగుతుందంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా, లేకుంటే లీగల్ గానే వెళ్తున్నారా, చట్టపరంగానే వెళ్తున్నారా? మీరేం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు పోసాని విషయం తీసుకుంటే ఇక్కడ ఎక్కడ చట్టాన్ని అతిక్రమించి కూటమి ప్రభుత్వం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంకా న్యాయమే చేస్తుంది. గతంలో పెట్టిన కేసులు ఏవి కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఎవరిని ఎలాగైనా మాట్లాడచ్చు, ఎంతవైనా బూతులు మాట్లాడచ్చు, కుటుంబం పరంగా అటాక్ చేయొచ్చు అనే ఒక దీంతో వెళ్ళిపోయారు. సరే, ఆయన తాయిలాలు కూడా అదే రకంగా ఇచ్చారు. అందరికీ కూడా మీరు మాట్లాడితే మీకు అధికారము, డబ్బులు కానివ్వండి, ఈ రకం 100 కోట్లు పంచటం కానివ్వండి, వాళ్ళకి అధికారం కూడా కట్టబెట్టడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఆ పాపతే ఇంకా అందరూ ఇప్పుడు బోరుగడ్డ అనిలే కావచ్చు, వంశీయే కావచ్చు, పోసాని కావచ్చు, ఇలా దీనికి ఎగ్జాంపుల్ మనకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారే చెప్పారు ఒక విషయంలో, నన్ను షర్మిల గారిని తిట్టమని చెప్పి మాట్లాడారు అని ఆయన ఓపెన్ గా చెప్పారు. రీసెంట్ గానే చెప్పారు ఆ విషయం కూడా. అంటే అది ఆ రకంగా ప్రోత్సహించారు. సొంత చెల్లెల్ని తిట్టమన్నాళ్ళని అపోజిషన్ పార్టీ, ఆ రోజునున్న అపోజిషన్ పార్టీ లీడర్లు తిట్టమనటంలో ఎక్కడా వెనకాడరు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపించింది. ఇంకా తల్లిని చెల్లిని వదిలిన వాళ్ళు ఇంకా అపోజిషన్ పార్టీ ఆ రోజు నాయకుల్ని ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానివ్వండి, ఓ మానవత్వం లేకుండా. ఇప్పుడు మేము రాజకీయ పరంగా విమర్శిస్తాం, మాట్లాడతాం, నాయకులుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటే ఆయనకు ఒక స్టార్ గాను, ఒక రైటర్ గాను ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. వంశీ లాంటి వ్యక్తిని తీసుకుంటే ఒక ఎమ్మెల్యే, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని బూతులు మాట్లాడిచ్చారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని, ఇంకా మినిస్టర్ స్థాయి వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళతో అంతా బూతులు మాట్లాడిచ్చారు. తెలుగుదేశంలో ఏ రోజైనా ఎవరైనా బూతులు మాట్లాడే బూతులు పంచాంగ, అది కూడా కుటుంబ పరంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శిస్తాం, అది రాజకీయపరమైన విమర్శలు ఉంటాయి. నువ్వు ఇంత తిన్నావను, నువ్వు చేసిన అవకతవకలు బయట పెట్టడము ఇది ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళి మాట్లాడడం కదా. ఇప్పుడు ఇంకోటి, భారతిరెడ్డి గారి పేరు తీస్తున్నారు, మాట్లాడుతున్నారని అనొచ్చు. ఎందుకంటే అక్కడ మేమే కాదండి, షర్మిల గారు కూడా అంటున్నారు, షర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొత్తం ఆవిడే హ్యాండిల్ చేస్తారు అనేది. సరే, ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ వర్క్స్ ఆవిడ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ వర్క్స్ ఆవిడ తీసుకుంటున్నారు కాబట్టి ఆవిడ మీద కూడా విమర్శించాల్సి వస్తుంది. సో ఓన్లీ ఫ్యామిలీ పరంగా అయితే మేము మాట్లాడాం. ఇప్పుడు అట్లాగే అనుకుంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడకూడదు కదా. వాళ్ళకి సంబంధం లేదు, ఏదో చదువుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా తప్పు, అది ఖండించాలి. సో రేపు పొద్దున వాళ్ళు మాట్లాడినా అట్లా ఫ్యామిలీలో ఆడపిల్లల దగ్గర వరకు అనేది వెళ్ళకూడదు. సో రాజకీయ విభేదాలు వేరు ఉంటాయి. సో రాజకీయపర సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, దాని గురించి విమర్శించవచ్చు. ప్రజలది సొమ్ము, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన సొమ్ములు తిన్నప్పుడు దాని గురించి అడగచ్చు, అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నార్మల్ పబ్లిక్ ఓటు వేసిన ప్రతి వ్యక్తికి ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ బూతుల పంచాంగం మాట్లాడిచ్చి పోసాని కృష్ణమురళి గారికి తెలీదా? ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చెప్పే స్టేట్మెంట్ ఏముంది, నాకు తెలీదు, మర్చిపోయానని చెప్పినా కూడా తర్వాత సజ్జల గారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే చెప్పాడు, నాకు తెలీదు, మర్చిపోయాను, ఇలాంటి మాటలు చెప్పాడు, గుర్తులేదు అని చెప్పాడు. తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి మీడియా పరంగా నేను మాట్లాడిందంతా కూడా ఎక్కడ కట్స్ కావాలో అక్కడ వేసుకున్నారు, మాట్లాడారు. ఇదంతా స్క్రిప్ట్ నాకు సజ్జల దగ్గర నుంచే వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ పంపుతాడు, ఆ స్క్రిప్ట్ని నేను మాట్లాడాలి, దాని కటింగ్లు ఎడిటింగ్లు చేసి వేసుకునేది సజ్జల భార్గవ్ రెడ్డి. సో ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా స్క్రిప్ట్ పంపుతున్నాడు ఆయన. సో ప్రజలందరికీ ఇప్పుడు ఓపెన్గా, అంటే ఆ రోజున ఒక సీఎంగా ఉన్న స్థాయి నీ పార్టీలో వ్యక్తులు మాట్లాడుతుంటే ఖండించి ఉండాలి.
మాట్లాడటం తప్పు, కుటుంబ పరంగా వెళ్ళి మాట్లాడకండి అని చెప్పు ఉండాలి. అలా చెప్పలేదు. చెప్పకపోగా ఎంకరేజ్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. సొంత ఛానల్లో కూడా వేశారు. ఏది బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు షర్మిల గురించి మాట్లాడితే షర్మిల గారి గురించి మాట్లాడింది కూడా వేశారు. అంటే మీకంటే విలువలు లేదు, సొంత చెల్లినైనా మాట్లాడిస్తారు, తల్లినైనా మాట్లాడిస్తారు. మిగతా వాళ్ళకు కూడా అందరికీ విలువలు లేకుండా ఉంటాయా? అందరినీ తిట్టించడమేనా మీ పని? సో మనోభావాలు ఎవరికైనా ఒకటే కదా. సో పార్టీలో ఉన్న వాళ్ళకి మనోభావాలు ఉండవా? సో వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులకి ఈ రోజున అరెస్ట్ అవుతున్నారు. ఒక చోట బెయిల్ వచ్చింది అనుకోండి, ఇంకో చోట కేసు అనేది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అటెండ్ అవ్వాలి. జడ్జిల దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు అనారోగ్య సమస్యలు అన్ని మాట్లాడినప్పుడు సూసైడ్ చేసుకుంటానని అన్నప్పుడు ఈరోజు నేను సూసైడ్ చేసుకుంటాను నన్ను వదిలేయండి అని అంటే భయపడతారా జడ్జిలు? అలా అనుకుంటే ప్రతి వాళ్ళు కేసులు హత్యలు చేస్తారు, కబ్జాలు చేస్తారు, అన్నీ చేస్తారు. నాకు హెల్త్ బాగోలేదు, నన్ను సూసైడ్ చేసుకుంటాను, మీరు ఇలాంటి చంపేయండి అని మాట్లాడితే జడ్జిలు వదిలేస్తారు అందరినీ? తప్పు చేసిన వాళ్ళందరూ పశ్చాత్తాపడతారు. ఒక ఎండ్ ఆఫ్ ద టైం వచ్చినాక, ఒక టైం వచ్చినప్పుడు చేసింది తప్పే కదా, అందుకే ఈరోజు ఈ శిక్ష పడుతున్నానని ఎవరైనా ఫీల్ అవుతారేమో, కాదనట్లేదు. కొంచెం టైం పడుతుంది, ఆ టైం తర్వాత వాళ్ళు సెట్ అవుతారు, సో ఫీల్ అవుతారు. కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావు, నువ్వు అప్రూవల్గా మారిపోతే శిక్ష ఏమైనా తగ్గచ్చేమో, కానీ నిన్ను పూర్తిగా వదిలేసేయాలనేది అయితే లేదు కదా. సరే ఇప్పుడు ఒక కేసు పెట్టారు, బెయిల్ తెచ్చుకుంటాం, ఇంకొక కేసుకి వెళ్తాం, మళ్ళీ వచ్చిందనుకో పీటీ వారెంట్, అంటే వేరే స్టేషన్లో ఉన్నప్పుడు ఆ పోలీసుల బాధ్యత కూడా ఉంటుంది కదా. అందుకని ఒకవేళ మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో అవి ఫేస్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. సో మీరేంటి, మీ ఆశ అధికారం కోసం చేశావు. అందుకే ఈ రోజున ఏదైతే ఉందో అది ప్రజలు ఎవరు అయితే తప్పని అనట్లేదు. ఒక్క వైసీపీ నాయకులు ఒక్కటే ఇది కక్షపూరితం అంటున్నారు. కక్షపూరితం ఎక్కడో చెప్పాలి. కక్షపూరితం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కక్షపూరితం, రఘురామ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసింది కక్షపూరితం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆ కక్షపూరితం, మహిళలందరినీ ట్రోల్ చేయటం, పోస్టులు పెట్టించటం ఇది కక్షపూరితం. చాలామంది కార్యకర్తల్ని గొంతులు కోసి చంద్రయ్య లాంటి వాళ్ళని చాలామంది కార్యకర్తలు చచ్చిపోయేటట్టు చేయటం కక్షపూరిత రాజకీయాలంటే అలా చేశారు. అది మీరు చేసిందే కక్షపూరితం, ఇవి కాదు. ఇది ఎవరి మీద అయితే జెన్యున్గా కేసు ఉన్నాయో, ఇప్పుడు వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయలేదా అనటానికి చూపెట్టమనండి వాళ్ళు ఏదైనా సాక్ష్యం. కిడ్నాప్ చేశాడు అనే దానికి సాక్ష్యాలు ఉన్నాయి కదా, పక్కా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి కదా. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు, మీరు కార్లో ఎందుకు తీసుకెళ్లారు, మీరు లిఫ్ట్లో ఎందుకు తీసుకెళ్లారు, మీరు అతని అకౌంట్కి డబ్బు ఎందుకు వేశారు, ఇవన్నీ పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉండి జరుగుతున్నటివే. సో ఎవిడెన్స్ ఉండి ఎవరైనా కేసు పెట్టినప్పుడు అయితే యాక్షన్ తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న కేసులు కూడా అప్పుడు మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది, అంతే తేడా. ఎవరిని కూడా ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేసింది ఏమీ లేదు. ఆ చట్టం తన పని చేసుకుపోతుంది. ఒకవేళ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒక ఇండస్ట్రీ నుంచే కావచ్చు, ప్రజల్లో మహిళలు ఉంటారు కదండి, వయా మీడియా మహిళలు ఎవరైనా ఉంటాయి. ఇప్పుడు న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కొన్ని ఉంటుంది, ఎక్కడైనా సరే ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని మీరు కనుక్కోండి. ఆయన మాట్లాడిన వీడియో చూపెట్టి ఇది తప్ప రైటా, ఈ రోజు ఆయన ఈ మాట అంటున్నాడు, గతంలో చేసిన పని ఇప్పుడు మాట్లాడుతున్న పని, ఈ రెండు వివరించండి. వివరించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్ వస్తుంది అనేది మీరు ఆలోచించి. ఎవ్వరూ కూడా తప్పనైతే అనట్లేదు, సింపతి అయితే ఎక్కడా రాలేదు. మీకు చూడండి, జగన్మోహన్ రెడ్డి అని ఎక్కడైనా వెళ్ళాడా పరామర్శకి? ఎక్కడా వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ వైఫ్తో ఏదో ఒకటిసారి మాట్లాడుతూ ఒక 2 నిమిషాలు వీడియో తీసుకొని అది సాక్షి మీడియాలో వేసుకోవడానికి కంటెంట్ ఇచ్చుకున్నాడు. నేను మీకోసం పనిచేస్తున్నాను, వైసీపీ నాయకుల కోసం నేను అండగా ఉంటానని. సో ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు? ఎవరిని గురించి ఇప్పుడు ఆయన ఏంటంటే ఎవరినైనా మనం ఇక్కడ చూసినప్పుడు ఒకటే అర్థమవుతుంది, అందరినీ వాడుకొని వదిలేస్తున్నాడు. ఎవరి కోసం ఆయన ఏం పని చేయట్లా. ఆయన సొంతంగా ఆయన ఎంతసేపు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, నా కోసం వాళ్ళు ఎంతవరకు పని చేయగలుగుతారు అంతవరకు పని చేయించుకోవటమా, వాళ్ళకేమైనా బాధలు వస్తే వదిలేసేయటమా, అంతే. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చాలా మందిని చూసాం, కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు కదా. ఇంకా మళ్ళీ తిప్పి వెళ్తే ఆ టాపిక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ కుటుంబ సభ్యుల్ని ఎంతవరకు వాడుకొని వదిలేశారో చూసాము. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి బయటపడి చెప్తున్నారు. అందరివి వింటూనే ఉన్నాం. బాలినేని గారు, చాలా మంది వాళ్ళ పార్టీ నుంచి వీడిపోయిన వాళ్ళందరూ మాటలు అవే కదా.
సో అందుకని ఖచ్చితంగా ఏదైతే పోసాని గారి విషయంకి వస్తే ఎవరు ప్రజల్లో అయితే ఇతని జరిగింది కక్షపూరితంగా రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది అయితే ప్రజల్లో ఎక్కడా లేదు. మేడం ఫస్ట్ వర రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ, తర్వాత వంశీ, ఇప్పుడు రీసెంట్ గా చూస్తే పోసాని, ఇప్పుడు నెక్స్ట్ రోజా గారే అంటున్నారు. ఎందుకంటే ఏసీబీ విచారణకు కూడా ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు జరిగాయని చెప్పేసి విచారణకు కూడా ఆదేశించారు. ఇక రేపు మాపు అని అంటున్నారు. మరి రోజా గారు వస్తే అవకాశం ఏమన్నా ఉందంటారు మేడం? ఇప్పుడు రోజా గారు విచారణకైతే వెళ్ళాలి. సో తనలో ఖచ్చితంగా అవకతవకలు అయితే బాగా కనపడుతున్నాయి. సో అక్కడ ఆవిడ 35 కోట్లు యాడ్స్కి ఇవ్వటం ఏంటి? యాడ్కి 35 కోట్లు ఎక్కడైనా ఖర్చు పెడతారా? అంటే ఎందుకు చేసింది, ఎవరు ఏ ఛానల్స్కి ఇచ్చింది, ఎక్కడెక్కడ ఎంతెంత యాడ్స్ చేసింది, మళ్ళీ నాసిరకం కిట్లు పంచటం కానివ్వండి, ఒక ఆధార్ కార్డు ఫేక్ అడ్రస్లన్నీ పెట్టి ఫేక్ ఆధార్ కార్డులన్నీ పెట్టి సో ఇచ్చానని లిస్టు ప్రిపేర్ చేయటం కానివ్వండి, నాసిరకం కిట్లు ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రకాల అవకతవకలు అయితే కనపడుతున్నాయి దానిలో. వాటిని అన్నిటిని అయితే ఎదుర్కొనే ఇదైతే అవకాశం అయితే ఉంది రోజాకి. సో అవన్నీ ఎదుర్కోవాలి. ఆవిడ రేపు పొద్దున వెళ్ళిన ఎంక్వైరీ టైంకి వెళ్ళినప్పుడు ఏం సమాధానాలు చెప్తుందో ఉంటది. ఖచ్చితంగా ఆవిడ మీద కూడా యాక్షన్ అయితే ఉంటది. కానీ అండి యాక్షన్ అంటే అరెస్ట్ చేయాలనేది ఏమి కాదు, కానీ జనరల్ గా ఆవిడ ఆడుదాం ఆంధ్ర మీద ఎట్లా ఖర్చు పెట్టావు, ఏ రకంగా ఖర్చులు పెట్టావు అనేది అయితే ఖచ్చితంగా ఉంటది. ఆవిడ చెప్పే సమాధానాలు పెట్టుకొని ఆవిడ సరైన సమాధానం ఆవిడ దగ్గర నుంచి రాపట్లేకపోయినప్పుడు ఏమైనా తీసుకుంటారేమో, కస్టడీకి తీసుకుంటారేమో, అది ఇప్పుడే ఏం చెప్పలేం కదా. ఆవిడ మనసు వెళ్ళాలి, ఎదుర్కోవాలి. దాని తర్వాత ఆవిడ ఏం చెప్తారో చూడాలి. మేడం పోసాని ఎపిసోడ్ అంటే ఇంకోసారి ఇటువంటి కామెంట్స్ రాజకీయాల్లో లేని మహిళల పైన చేయకుండా ఉండడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చా మేడం? రాజకీయాల్లో లేని మహిళలే కాదు, రాజకీయాల్లో మహిళలు ఉన్న ఏ వ్యక్తి పైన కూడా పర్సనల్ కాదు, నువ్వు సిద్ధాంతాల పరంగా మాట్లాడు. ఇప్పుడు నేను రోజాన్ గురించి మాట్లాడాను, ఆవిడ పర్సనల్ కి మాకు అవసరం లేదు కదా. ఆవిడ ఆడుదాం ఆంధ్రాలో ఏం తింది, ఏం చేసింది, అంతవరకే అవసరం. సో ఆవిడ జబర్దస్తిలో యాక్ట్ చేసినా, ఇప్పుడు రేపొద్దున ఇంకా వేరే ప్రోగ్రామ్ లో యాక్ట్ చేసినా అది ఆవిడ వృత్తి. ఆవిడ ఒక ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ గా ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆవిడే చెప్తుంది ఆవిడ ఒక ఆర్టిస్ట్. సో దాన్ని కాదనము, చేసుకో, కానీ నీ సిద్ధాంతాల పరంగా వేరుగా ఉండొచ్చు. నువ్వు ఏదైనా స్కాములు చేస్తే దాని గురించి విమర్శించవచ్చు. అంతేగాని ఎవరు కూడా కుటుంబ పరంగా విమర్శించటం, వాళ్ళ పర్సనల్ అటాక్ మూలన ప్రజలకి ఏం లాభం లేదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ గురించి చెప్తే ప్రజలకి ఏమైనా లాభమా? ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ గురించి వింటే కొంతమంది ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు, బాధపడే వాళ్ళు బాధపడతారు. సో దాని తర్వాత దానికి ఎవరికి యూజ్ లేదు కదా. నువ్వు సిద్ధాంతాల పరంగానో ఒక స్కామ్ గురించో మాట్లాడితే అయ్యో మన దేశంలో ఇట్లా స్కామ్ అయిందా అని ఆలోచిస్తారు, దీని మూలన ఇంత నష్టమైంది కాబట్టి. సో ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోకూడదు అనేది ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఉంటుంది. దాని వరకు మాట్లాడాలి. అంతేగాని పర్సనల్ దీనికి మగవాళ్ళకైనా పర్సనల్కి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకైనా వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ కుటుంబాలకు సంబంధం లేదు కాబట్టి కుటుంబాలకు కూడా జోలికి అసలు వెళ్ళకూడదు. ఓకే.